బయలుదేరినప్పుడు ఆ వ్యక్తులే కేసీఆర్తో పాటు లోపలికి వెళ్ళి ఉండొచ్చు. బట్ వాళ్ళు ఎవరనేది చూడాలి. కానీ వాళ్ళని ఉండనిస్తారా, అంటే అక్కడ లోపల ఆ ప్రీమిసెస్లో ఉండనిస్తారా లేదంటే పంపించి వేస్తారా అనేది చూడాల్సి ఉంటుంది. ఇంకా సిట్ అధికారులు పూర్తిగా అంటే వాళ్ళు వస్తే తప్ప ఇక్కడ ఎవరెవరు ఉండాలనేది మనకి తెలిసే అవకాశం ఉంటుంది. ఇక ఒకరిద్దరుంటే న్యాయవాది ఎవరైనా ఉండొచ్చు అనేది మనకి అందుతున్న సమాచారం. ఆ వెహికల్ ఎక్కేటప్పుడు మనం ఫామ్ హౌస్లో ఆయన బయలుదేరుతున్నప్పుడు ఒక వ్యక్తిని ఎక్కండి అన్నట్టు వెహికల్ ఎక్కమన్నట్టు కేసీఆర్ సైగ చేసడాన్ని అప్పుడు ఆ విజువల్స్లో మనకు కనిపించింది ఆయన బయలుదేరినప్పుడు. సో ఆ వ్యక్తి ఎవరు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. మొత్తానికైతే ఆయన వాహనం లోపలికి వెళ్ళింది. ఆయనతో పాటు ఒకరిద్దరు ఆ వాహనంలో అవకాశం కనిపిస్తుంది. ఇంకొక అంటే న్యాచురల్గానే నాట్ షూర్ అయితే ఆ వెహికల్లో ఆయనతో పాటు క్లియర్గా తెలియలేదు ఎవరు అనేది. కానీ ఒక వ్యక్తిని ఆయన ఎక్కమని సైగ చేసిన విషయం అయితే అర్థమవుతుంది. దాంతోపాటు సెక్యూరిటీ ఆఫీసర్ సహజంగానే కేసీఆర్తో పాటు సెక్యూరిటీ ఆఫీసర్ ఒకరు ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన క్యాబినెట్ ర్యాంక్ మాజీ ముఖ్యమంత్రి ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి. సో మొత్తానికైతే కేసీఆర్ నందినగర్ నివాసానికి చేరుకున్నారు. ఇప్పుడు ఆయన మొదట కేటీఆర్, హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అదేవిధంగా ఒకరిద్దరు అడ్వకేట్లు లోపల ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళతో సమావేశం అయిపోతున్నారు. 1 గంట అయింది కాబట్టి ఇంకొక 2 గంటల సమయం ఉంది. సో కాసేపు ఈ వ్యవహారం మీద మాట్లాడి అదేవిధంగా లంచ్ కూడా చేసుకున్న తర్వాత ఆయన ఈ సిట్ విచారణకు రెడీ కాబోతున్నారు. సో సిట్ అధికారులు కూడా పూర్తిగా పోలీస్ యంత్రాంగం అంతా కూడా దానికి సంబంధించిన సెటప్ను ఎలక్ట్రానిక్ పరికరాలు కావచ్చు, వాళ్ళు కూర్చోడానికి కుర్చీలు కావచ్చు, ఇతర పరికరాలు, డాక్యుమెంట్స్ వాటన్నిటిని కూడా తెచ్చుకున్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే కేసీఆర్ విచారణకు సంబంధించి రంగం సిద్ధమవుతుంది. మరొక 2 గంటల్లోనే, ప్రస్తుతం 1 గంట సమయం ఉంది, 1 గంట అయింది కాబట్టి 3 గంటలకు సరిగ్గా ఆయన విచారణ ప్రారంభం కాబోతుంది. అయితే ఎంతసేపు ఆ విచారణ జరుగుతుంది అనేది కూడా వేచి చూడాలి. ఎందుకంటే వాళ్ళు ప్రిపరేషన్స్, వాళ్ళు ఎలాంటి ప్రశ్నలు రెడీ చేసుకున్నారు, వాళ్ళు ఎలాంటి సమాధానాలు అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే సిట్ అధికారులు కొంత సమాచారాన్ని సేకరించాల్సి ఉంటుంది కాబట్టి వాటన్నిటి మీద ఆయన ఈ విచారణ అనేది ఆధారపడి ఉంటుంది. ఇక అదంతా ఒక ఎత్తు అయితే బీఆర్ఎస్ పార్టీ ఇక ఆయన విచారణ జరుగుతున్నంతసేపు ఖచ్చితంగా తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాలు కావచ్చు, ఇటు దాదాపు నందినగర్ వరకు, బసతారకం వరకు కూడా ఖచ్చితంగా వాళ్ళంతా కూడా దూసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఆందోళనలు కూడా దిగే అవకాశం ఉంటుంది. ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే ఖచ్చితంగా ఈ అంశాన్ని ధృవీకరిస్తున్నాయి. అలర్ట్గా ఉండాలని చెప్పి ఇంటెలిజెన్స్ వర్గాలు ఇప్పటికే పోలీసులు కూడా అలర్ట్ చేసిన పరిస్థితి. నందినగర్ నివాసానికి కేసీఆర్ చేరుకుని ఇప్పుడే లోపలికి వెళ్లారు. 11:15 ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి 1:45 జర్నీ చేసిన తర్వాత ఇక్కడికి రీచ్ అయ్యారు. కేసీఆర్ వెంట వచ్చిన కాన్వాయ్ని అక్కడ నిలిపివేశారు. కేసీఆర్ వాహనాన్ని ఒక్క వెహికల్ని లోపలికి అలౌ చేశారు. అలాగే ఒక అంబులెన్స్, ఆయన కాన్వాయ్లో ఉండే అంబులెన్స్ కూడా వచ్చింది. ఇప్పటికే కేసీఆర్ నివాసంలో హరీష్ రావు, కేటీఆర్ అలాగే కొంతమంది న్యాయవాదులు ఇప్పటికే చర్చల్లో ఉన్నారు. బహుశా వారు కేసీఆర్తో జాయిన్ అవుతారు. లంచ్ తర్వాత 3 గంటలకు ఇప్పటికి ఇక్కడ సిట్ ఎక్స్టెన్షన్ ఆఫీసు, దాదాపుగా సిట్ ఆఫీస్లో ఉండే సెటప్ అంతా కూడా కేసీఆర్ నందినగర్ నివాసంలో ఏర్పాటు చేసుకున్నారు. నరేష్ చెప్పినట్టుగా చైర్స్, మొత్తం టేబుల్ సెటప్, మైక్ సెటప్ అన్నీ ఉంటాయి. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ సెటప్ అంతా కూడా అక్కడ పెట్టుకున్నారు. సో ఎన్ని గంటల పాటు విచారిస్తారు అనేది చూడాలి. 3 గంటలకు ప్రారంభమైతే ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావుని దాదాపుగా 7 గంటలకు సుమారు పైగానే విచారణ కొనసాగింది. సంతోష్ రావు కూడా 6-7 గంటల పాటు విచారణలో పాల్గొన్నారు. మరి వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి ఫైనల్ కీలకమైన విచారణగా భావిస్తున్న ఫోన్ ట్యాపింగ్ విచారణ మరి ఎన్ని గంటల పాటు జరుగుతుంది, ఎవరు విచారిస్తారు? ఏసీపీ రామ్ గోపాల్ పేరుతోనే, ఆయనకి జూబ్లీహిల్స్ ఏసీపీ పేరుతోనే నోటీసులు అందాయి. ఈ సిట్ నోటీసులపైన కూడా రాజ్యాంగపరంగా తనకున్న హక్కులు ఉల్లంఘించారు, ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని డిసెంట్ వ్యక్తం చేస్తూనే కేసీఆర్ విచారణకు నేను హాజరవుతానని చెప్పారు. ఆయన ఎన్నుకున్న ప్లేసే నందినగర్ నివాసంలోనే, అంటే ఆయన ఎన్నుకుంది ఫామ్ హౌస్, బట్ నందినగర్ నివాసంలోనే విచారిస్తామని అధికారులు చెప్పడంతో అక్కడికి చేరుకున్నారు. కానీ ఆయనతో పాటు ఎవరు ఉండే అవకాశం ఉండకపోవచ్చు, బట్ ఆ ప్రెమిసెస్లో ఆయనతో పాటు ఒకళ్ళు ఉండొచ్చు అని చెప్తున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా తెలంగాణ భవన్లో, ఇప్పటికే అక్కడ చేరుకున్న నేతలు, కార్యకర్తలు అంతా తెలంగాణ భవన్లోనే ఉన్నారు. ఈ విచారణ జరుగుతున్నంతసేపు వాళ్ళు అక్కడే ఉంటారు. తర్వాత కేసీఆర్ మాట్లాడతారా, ఆర్ కేటీఆర్, హరీష్ రావులో వాళ్ళు మాత్రమే మాట్లాడతారు విచారణ తర్వాత? తిరిగి మళ్ళీ ఫామ్ హౌస్కి వెళ్ళిపోతారా, లేదా నందినగర్ నివాసంలోనే ఉంటారా? ఎన్ని గంటల పాటు విచారణ జరగబోతుంది? ఇవన్నీ కూడా కీలకమైన ప్రశ్నలు. అలాగే గతంలో అధికారులు పెద్ద ఆయన అనే పేరు ప్రస్తావించారు కాబట్టి కేటీఆర్ విచారణలోనూ, హరీష్, సంతోష్ విచారణలోనూ ఎవరు ఆ పెద్ద ఆయన అనే ప్రశ్న వచ్చింది సిట్ అధికారుల నుంచి. సో ఇవాళ మీరే ఆ పెద్ద ఆయన అని అడుగుతారా? ఏ ప్రశ్నలు ఉంటాయి? ఇవన్నీ కూడా ఇంట్రెస్టింగ్ విషయాలు. తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగే ఒక పెద్ద సంచలనం. నాట్ ఓన్లీ తెలంగాణ, దేశవ్యాప్తంగా కూడా చాలా పెద్ద సంచలనమైన కేసుగా మారిపోయింది ఫోన్ ట్యాపింగ్.
కేవలం అధికారుల స్థాయిలోనే జరుగుతుంది, మాకేం సంబంధం ఉంటుంది, ఇంటెలిజెన్స్ లేకపోతే ఎవరి మీద అనుమానం ఉంటే వాళ్ళు నిఘా పెట్టి మాకు చెప్తారని కేటీఆర్ ఎంత చెప్పినా కూడా ఇందులో కీలకమైన అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్ర, అంటే ముఖ్యమంత్రి మంత్రుల పాత్ర లేకుండా జరుగుతుందా అని పిసిసి చీఫ్ అడిగినా, లేకపోతే బీజేపీ నాయకులు ఈ కేసును మీరు కుమ్మక్కైపోయి సాగదీస్తున్నారు, ఇప్పటివరకు కేసీఆర్ని అరెస్ట్ ఎందుకు చేయలేదు అడిగినా, సిట్ సమగ్రమైన విచారణ చేసి పూర్తి స్థాయిలో లోతైన దర్యాప్తు చేసిన తరువాతే ఇవాళ కేసీఆర్ని విచారణకి పిలిచినట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతానికైతే కొద్ది నిమిషాల క్రితమే ఆయన లోపలికి వెళ్ళారు. ఇప్పటికే హరీష్ రావు కేటీఆర్ ఉన్నారు కాబట్టి న్యాయవాదులతో మాట్లాడిన దాని మీద ఒక బ్రీఫ్ తీసుకుంటారు. ఇప్పటికే ఏ ప్రశ్నలు అడిగారో ఆల్రెడీ విచారణకు వెళ్ళొచ్చారు కాబట్టి అవే ప్రశ్నలు సుమారుగా ఉండొచ్చు, ఇంకొంచెం డీటెయిల్గా కూడా ఉండొచ్చు కేసీఆర్ గారి విచారణలో. మరి ఎంతవరకు ఆయన విచారణ కొనసాగుతుంది, ఎన్ని గంటల పాటు కొనసాగుతుంది అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్న ఒక పరిస్థితి.